ఎన్ని అబద్ధాలు ఆడితే అంత మంచి రాజకీయ లీడర్ అన్నట్టు, ప్రజలను ఎంత మోసం చేస్తే అంత మోతవారి నాయకుడు అన్నట్టు, జనం షవులలో ఎంత పెద్ద పువ్వు పెడితే అంత ఎత్తుకెదుగుతాడు అన్నట్టు అట్లనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట్లు. ఇది నేను కాదనేది మాజీ మంత్రి హరీష్ రావు సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట్లు చేసిన పనుల చిట్ట ఇప్పి కుప్పబెట్టి నేనుండ్రోసారి. ఆదివాసీ లంబాడీలను హక్కున చేర్చుకుంటే తప్ప ఎదగలేరు, చెయ్యందిస్తే తప్ప చైతన్యం కాలేరు, అసొంటోళ్ళను మోసం చేయాలని ఎట్లా అనిపించింది మీకు అన్నట్టు గట్టిగానే మాట్లాడిండు హరీష్ రావు సారు. ఒక్క ఎకరా కన్నా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? ఒక్క యువ పారిశ్రామికవేత్తలకు ఎస్టీలకు ₹1 సబ్సిడీ అన్న రిలీజ్ అయిందా? ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఏ ఒక్కటి అమలైతలేదు. మొన్న అసెంబ్లీలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎస్టీ కార్పొరేషన్ కు మీరు ఎన్ని నిధులు పెట్టారు ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఎంత ఖర్చు పెట్టారు అని ఒక ప్రశ్న వేశాను. ఏం చెప్పింది ప్రభుత్వం అసెంబ్లీలో అంటే 2730 కోట్ల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టాము. బానే పెట్టిండ్రు అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టారు అని అడిగిన 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు? గుండు సున్నా. మరి 70 కోట్లు ఎవరికి పోయినాయి? కరెంటు బిల్లుకు, కార్లకు, పెట్రోలుకు, ఫ్యానుకు, ప్యూనుకు, నల్ల బిల్లుకు పోయినాయి. అంతే. పంతులు గారి సంపాదన పంతులమ్మ పసుపు కుంకాలకే ఒడిచినాయి అన్నట్టు ఎస్టీలకు కేటాయించిన 2730 కోట్లల్లా ఖర్చు చేసింది 70 కోట్లు. అవి కూడా రెంటుకు, కరెంటుకు, కారుకు, క్లర్కుకు. ఇక ఎస్టీలను బాగా చేసింది ఏడున్నది? చెప్పింది శాంతాడంతా, చేసింది మొలతాడంతా. ఇగో ఇంత చక్కదనంగా ఎస్టీలకు మేలు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని సువ్వలు కాల్చి సురుకులు పెట్టిండు. ఇంకెటువంటి మేలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది చెప్పుకుంటా 2730 కోట్లు పెడితే ఒక్క మనిషికి కూడా 3 ఏళ్ల ప్రభుత్వంలో సహాయం జరగలేదు. ఒక్క గిరిజన గురుకులం కొత్తగా పెట్టలేదు. ఒక్కరికి ఉపాధి దొరికింది లేనే లేదు. ఏ ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టింది అదేమన్నారు? ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, పట్టా భూములుగా మీకు భూములను చేస్తామని చెప్పింది. అయిందా? కానీ లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకొని భూములు ఇయ్యమన్న మా లంబాడి బిడ్డల్ని తీసుకుపోయి జైళ్లలో పెట్టిండ్రు. 3rd డిగ్రీ ప్రయోగించి ఏ రకంగా లగచర్లలో వ్యవహరించిందో కూడా మీరు చూసి. ఎస్టీ యువతకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, భరోసా లేదు. బతుకు భారము, భవిష్యత్తు అంధకారము. ఎస్టీల మీద సర్కారుకు లేదు మమకారము. పండుగ కొత్త బట్టలు కుట్టిస్తా అని చెప్పి ఉన్న బట్టలు గుంజుకున్నట్టు పట్టాలు ఇస్తామని చెప్పి లగచర్ల కేసులు పెట్టి తిట్టి కొట్టి ఎస్టీలను ఎడిగాకొట్టి చేసిర్రు. ఇగో గింత మేలు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ ఎస్టీలకు. ₹1 లేదు, 1 ఎకరం పంచలేదు, 1 ఉద్యోగమే లేదు. ఇదే ఆ కాంగ్రెస్ సర్కార్ సక్కదనం అన్నట్టు చెప్పిండు. అట్లనే ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఏ తిరిగా చూసుకున్నాడో రేవంత్ రెడ్డి అనేది చెప్పిండు. పారిశ్రామికవేత్తలకు ఎవరికి 1 ఎకరా ఇయ్యలే, కానీ ఆయన తమ్ముడు కొండల రెడ్డికి మాత్రం నేను చూసిండ్రు 200 కోట్ల రూపాయల భూమిని కొండల రెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కట్టబెట్టిందో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ ఎవరి భూములు? ఎస్టీల దగ్గర గుంజుకునుడు, తమ్ముడు కొండల రెడ్డికి కట్టబెట్టుడు. అమాయకులను కొట్టాలే, అన్నదమ్ములకు పెట్టాలన్నట్టు చేస్తున్నాడట. అట్లనే కేసీఆర్ సర్కార్ ఎస్టీలకు ఎసొంటి మేలు చేసిందో కూడా గుర్తు చేసిండు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం టీ ప్రైడ్ పేరు మీద వేలాది మందికి 100 కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల కోసం కల్పించిన విషయం కూడా మీకు తెలుసు. ఇలా ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారంటే 10% రిజర్వేషన్ యొక్క ఫలితాలు ఇవాళ అందించింది కూడా ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి. 3300 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తే ఇవాళ గిరిజన బిడ్డలు ఎంతో మంది సర్పంచులుగా 3300 తండాలకు తమ సొంత గ్రామాలకు వారే సర్పంచులుగా ఈరోజు పనిచేసే అవకాశం కూడా దొరికింది. ఆ తీరుగా బీఆర్ఎస్ సర్కార్ ఆదివాసులను, బంజారా బిడ్డలను కడుపులో పెట్టుకున్నట్టు చూసుకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక మన బతుకులను రేవో తావు లేకుండా చేస్తున్నాడని గట్టిగానే గరమైండు. సిద్దిపేటలో జరిగిన ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనే మీటింగ్ లో కాంగ్రెస్ సర్కార్ కానకుండా ఎస్టీలను ఏ తిరిగా తిప్పలు పెడుతున్నదో ఇట్లా చెప్పుకొచ్చిందిగా. పాపం
అందరు కూడి రేవంత్ రెడ్డి సార్ నువ్వు ఒక్కరిని చేసిండ్రు, ప్రతిపక్షాలు పూటొక మాట అంటున్నా, పక్కా లెక్కలతోని పబ్లిక్ లో పతార పల్సగా చేస్తున్నా, ఒక్క కాంగ్రెస్ మంత్రి లీడర్ కూడా బాజాప్తా బయటికి వచ్చి సీఎం కు సపోర్ట్ ఇచ్చుకుంటా మాట్లాడతలేరని చాలా మంది అనుకుంటారు కదా. అసొంటోళ్ళు అందరు అవాక్కయ్యే తీరు నేనున్నా అనుకుంటా బయలుదేరిండు ఎంపీ సారు. కాకుంటే కవర్ డ్రైవ్ చేసి కాపాడుతున్నా అనుకొని ఇంకింత ఇజ్జత్ తీసే కథ మోపు చేసింది మొత్తానికి. ఇసుంటి సపోర్ట్ చేసి మాట్లాడే లీడర్ ఉండాలన్నా ఏ పార్టీలైనా కానీ. వారెవ్వా ఫేక్ కంపెనీల పేరుతోని కోట్ల భూమిని కొల్లగొడుతుండు రేవంత్ రెడ్డి తమ్ముడు అని సీఎంను, కాంగ్రెస్ సర్కార్ను, ప్రతిపక్షాలు, పబ్లిక్ ఒక్కతిగా అరుచుకుంటుంటే అధికారంలో ఉండి గాయంత సంపాదించుకుంటే ఎందుకు ఓరుస్తలేరు అనుకుంటా హస్తం పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏ తిరిగి ఎన్కేసుకొస్తుండో చూడురిగా. ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని ఇక భూములు తీసుకొని ఇక చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. మీదేమో సెల్ఫ్ ఇష్యూ, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. ఎందుకంటే అందరికి కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. అవునయా, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దా అని అనుకుంటా ఇంకేమన్నాడు, ఏదో తక్కువ పెట్టుబడితోని పర్మిషన్ తీసుకొని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే పేద పంచాయత్ చేస్తుర్రు, అందరికి కేటాయించినట్టే అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కూడా భూమి ఇచ్చిర్రు అని అనుకొచ్చిండు కదా. సరే సార్, మరి మీరన్నట్టు చిన్న కంపెనీ అంటే ఒకరిద్దరన్నా అలా కొలువు చేసేటోళ్ళు ఉండాలనా? అసలు ఉద్యోగులే లేరని నిన్న కేటీఆర్ పక్క ఆధారాలతోని వెబ్సైట్ వివరాలు కూడా చెప్పుకుంటా కాగితాలు చూపించిన దానికి ఏమంటారు మరి? అది కూడా పోనీర్రి. ఒక కంపెనీకి ఫోన్ నెంబర్ అనేదన్నా ఒకటి ఏడుస్తుంది కదా, 1 2 3 4 5 6 7 8 అని వరుస పెట్టి నెంబర్లు రాస్తే అది ఫోన్ నెంబరే అనుకొని కరెక్ట్ కంపెనీ అనుకొని భూములు ఇవ్వాలి, అంతేనా ఎంపీ సారు అని అనుకుంటా కారుకర్తలే కాదు నెటి జనాలు కూడా నెత్తి మీద అచ్చింతలేస్తారు మంచిగానే. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు బయట పెట్టిన ఆధారాలకు కౌంటర్గా ఇగో ఇవి అసలు నిజాలు, ఇవి కంపెనీ వివరాలని కాయిదాలు చూపిస్తారనుకుంటే గాయం తెనికేసుకుంటే ఓరుస్తలేరా అని మాట్లాడుతురంటే ఈ మాటలని జనాలు ఇంటనే ఉన్నారు, అంతా చూస్తూనే ఉన్నారు అనుకుంటా పోస్టులు వేస్తారు ఇంకొందరు. ఇక ఇంకో దిక్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎక్స్లు అరుచుకున్నాడు ఇట్లా, ఓ అమాయక తెలంగాణ నిరుద్యోగ మిత్రులారా, ఎందుకు కొలువుల కోసం అంత తనలాడుతున్నారు? మీరు రాత్రికి రాత్రి అపర కోటీశ్వర్లయ్యే మంత్రం ఒకటి ఉన్నది, ఏ ఆఫీస్కు పోయినా మా అన్న పేరు రేవంత్ రెడ్డి అని చెప్పురి. ఇవాళ ఈ భూముల అక్రమ కేటాయింపుల ఫైళ్లలో గుడ్డిగా సంతకాలు పెడుతున్న ఆఫీసర్లారా రేపు జైలుకు పోతేందుకు రెడీగా ఉండరు అనుకుంటే రాసుకొచ్చింది ఇట్లా. మరి ఇంత పెద్దగా అవుతున్న ఈ పంచాది రేపు ఎవరిని ఏ తీరులో సిక్కులు పడేసి ఇక్కట్లు పెడుతుంది అనేది చూడాలిగా.